మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ తరఫున మన భారతదేశంలో మనకు రీసెంట్ గా జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ స్త్రీల యొక్క స్వాభిమానం, భారతీయ స్త్రీల యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఒక ఆపరేషన్ జరిపారు. అది చాలా విజయవంతంగా జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. భారతీయ మహిళలకు భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఈ ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా ఆ ఆపరేషన్ సింధూర్ లో మీకు అందరికీ తెలిసిందే, ఇద్దరు మహిళలు మిసెస్ ఖురేషి అండ్ యోమిక, వీళ్ళు కూడా మహిళలే. మన మహిళలు చేతులకు గాజులు తొడుక్కున్నారంటే ఆ గాజుల యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకుడు మోడీ గారు మొత్తం ప్రపంచానికి ఈ రోజు భారతీయ మహిళల విలువ ఈ నామకరణం ద్వారా కావచ్చు, ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా కావచ్చు, లేదా మహిళల యొక్క శక్తి ఏంటి అని చూపించడానికి మహిళా ఆర్మీ ఆఫీసర్లను చూస్ చేసుకొని వాళ్ళు ఎంత విజయవంతంగా ఈ కార్యాన్ని నిర్వహించగలరో మనకు చెప్తారు కదా. మనకు ఒక వాళ్ళు దాన్ని పహల్గామ్ అటాక్ ని ఒక గొప్ప విధ్వంసంగా వాళ్ళు చేశారు. కానీ దాన్ని ఒక శక్తివంతమైనటువంటి సూటి సమాధానంతో మన ప్రధాని దాన్ని తిప్పికొట్టారు. ఇది నేను దీన్ని ఒక చెల్లెలని బాధ పెట్టాలని అనుకున్న ఆ ముష్కరులకి మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పడంలో కానీ ఎంత ధీటుగా ఉన్నారో మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది తెలుసుకుని భారతీయ మహిళలందరూ భారతీయ జనతా పార్టీ మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా నేను మీడియా ముఖంగా సవినయంగా మోడీ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ చూడలేక ముష్కరులు, పాకిస్తాన్ ముష్కరులు హిందూ ముస్లిం గొడవ పెట్టాలని ప్రత్యేకంగా మహిళలను ముందు పెట్టి పురుషులను చంపడం, హిందువా ముస్లిమా అని చెప్పి వరి బట్టలు ఇప్పదీసి చంపడం అనేది అందులో మన భారతదేశంలో స్త్రీకి మనకు సింధూర్ ఎంత అవసరమో దాని ప్రాముఖ్యత ఏందో ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి మోడీ గారు ఆ పహల్గామ్ దాన్ని తీసుకొని సింధూర్ అని నామకరణం చేసి దాన్ని ప్రపంచానికి చాటి అందులో ముఖ్యంగా ఇద్దరు మహిళలు, శక్తివంతమైన మహిళలు, ఒకరు చెప్పుకోకూడదు కానీ ముస్లిం మహిళ, నావీ దళాధిపతి, ఆర్మీ దళాధిపతి అయిన సింగ్ అండ్ ముస్లిం మహిళ, ఇద్దరు మహిళలు వీరోచితంగా దేశానికి సేవనందించారు. అంటే మోడీ గారు వచ్చినప్పటి నుంచి క్యారిడర్లు అనుకోండి, అంటే ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక స్థితిని 5వ స్థానానికి తీసుకొచ్చి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెబుతూ ఈరోజు భారతదేశ మహిళ సింధూరం అంటే ఏందో ప్రపంచానికి తెలియజేస్తూ ఈరోజు వారు వీరోచితంగా టెక్నాలజీ, భారతదేశంలో శక్తి, యుక్తి, టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు మోడీ గారు బయటికి తీసుకొస్తున్నారు. వాటి వలనే ప్రపంచం మనల్ని గమనిస్తుంది. ఆయుధాలు గాను ఈరోజు 7 S-400ని కొని రష్యా నుంచి మన మిత్ర దేశమైన రష్యా ఆ రోజు యుద్ధంలో అయినా ఈ రోజు యుద్ధంలో అయినా మనకు సహకరించి మనకు సహాయం చేసింది. అన్ని దేశాలు మోడీ గారి లీడర్షిప్లో మనకు సపోర్ట్ చేస్తున్నాయి. 1-2 దేశాలు అంటే చైనా, అట్లాంటి టర్కీ లాంటివి మనం చేయకపోయినా మనం అన్నిట్లో ముందంజలో ఉన్నాం. ఈరోజు వీర జవాన్లు ఎవరైతే చనిపోయినారో, పహల్గామ్ దాంట్లో ఎవరైతే మహిళలు సింధూరు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ, ఆర్మీకి శుభాకాంక్షలు చెప్తూ, మోడీ గారికి మహిళలకి ఇంత పెద్ద మొత్తంలో అవకాశాలు కల్పిస్తున్న మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీదేవి రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ధన్యవాదాలు.
ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి నాయకుడు భారతదేశం అంటే ఏందో పాకిస్తాన్కు మేము కాదు ఒక మహిళలే చాలు అని చెప్పేసి ఇద్దరు మహిళలతోని ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మరి తిరంగ ర్యాలీలు మరి చేపడుతున్నాము. మరి అందులో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుండాలని చెప్పేసి మరి ఏదైతే పాకిస్తాన్ పిరికి పంద చర్యలో భాగంగా పహల్గామ్ దాడిలో కేవలము మరి ఒక మతం పేరు చెప్పి అమాయకులను కాల్చి చంపితే దానికి జవాబు పాకిస్తాన్ పార్లమెంటులో కూడా మరి ఎంపీలు కానీ పాకిస్తాన్ ప్రధాని కానీ ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు భారత జవాన్లకు జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఉగ్రవాదుల దాడికి పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికి ప్రతిదాడి మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి పాకిస్తాన్కి మరి కోలుకోలేనటువంటి గుణపాఠాన్ని ఈరోజు భారతదేశపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా మరి ఒక 100 కిలోమీటర్లు నరేంద్ర మోదీ గారు చెప్పినారు, హమ్ ఘుస్కే మారేంగే, ప్రతి ఒక్క తీవ్రవాదిని వెతికి చంపుతామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినారు. ఆ రోజు వారు మాటనిచ్చిన ప్రకారంగా మరి ఇస్లామాబాద్లో, కరాచీలో మరి 100 కిలోమీటర్లు రావల్పిండిలో కావచ్చు, మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, మరి ఏవైతే 9 ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్ బేస్లు ఉన్నాయో అక్కడ మరి ఈ యొక్క టెర్రరిస్టులని 100 మందికి పైగా మరి మన భారత ఆర్మీ వారందరినీ కూడా మరి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. మరి మనం కూడా కొంతమంది జవాన్లు కూడా మనం కోల్పోయినాము. మరి ఈరోజు భారతదేశ రక్షణ కోసం మన భారత సైనికులు ఏ రకంగా మరి వారి ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేస్తున్నారో వారికి మద్దతుగా, ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా, మరి మన భారతదేశ సైనికులకి మద్దతుగా ఈరోజు ఒక తిరంగా యాత్ర మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కుల మత రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే మొన్న మా గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు నక్లెస్ రోడ్డుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక ఎంఐఎం పార్టీకి మరి ఉగ్రవాదులను పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఆ రోజు కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా మరి బాంబులతోని దద్దరిల్లింది భారతదేశం. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అతి ఉన్నత స్థానంలో ఉన్నది. ఈరోజు కాశ్మీర్ అభివృద్ధి చెందుతా ఉన్నది. మరి కాశ్మీర్ అభివృద్ధిని మరి తట్టుకోలేటువంటి పాకిస్తాన్, భారతదేశపు అభివృద్ధిని మరి ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ మరి భారతదేశంలో ఒక తీవ్రవాది దాడి చేస్తే ఏ రకంగా ఉంటుంది? దిస్ ఈస్ న్యూ నార్మల్ ఫర్ ఇండియా. మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ప్రపంచ పట్టణంలో కూడా మరి పాకిస్తాన్ కనపడకుండా పోతుందని చెప్పి ఒక ట్రయల్ మాత్రమే రోజు నరేంద్ర మోదీ గారు చూపించారు. మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండ్రు, ఆపరేషన్ సింధూర్ అభి తో షురూ హువా, అభి ఖతం నహీ హువా, ఏ తో షురువాత్ హై అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండ్రు. మరి ఆపరేషన్ సింధూర్ ఖతం కాలేదు, నల్గొండలో కూడా ఎక్కడ ప్రపంచంలో మరి భారతదేశంలో తీవ్రవాద మరి ఘటనలు జరిగినా కూడా నల్గొండ పాత బస్తీనే కావచ్చు, నల్గొండ జిల్లాగా నల్గొండ పట్టణంలో కూడా మరి తలదార్చుకున్నటువంటి పరిస్థితి గతంలో చూసినాం. మరి ఖబర్దార్ తీవ్రవాద గుండోలారా, నల్గొండలో కూడా మరి నరేంద్ర మోదీ గారి మరి నాయకత్వంలో ఎక్కడ దాక్కున్నా కూడా మరి తరిమి కొడతారు. మరి ఎక్కడ కూడా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశ ప్రజలందరూ కూడా ఒక్కటయ్యి మరి ఈరోజు మరి మోదీ గారు ఉంటే మేమందరం సురక్షితంగా ఉన్నాము. మరి ఎంతో మంది మహిళలు వారికి మరి ఈరోజు వారిని ధర్మం అడిగి మరి హిందూ మహిళలని పొట్టబెట్టుకున్నారు. మరి హిందూ మహిళల భర్తలందరినీ కూడా పొట్టబెట్టుకున్న ఉగ్రవాదులందరికీ కూడా మరి ఒక గొప్ప గుణపాఠాన్ని నరేంద్ర మోదీ గారు చెప్పిండ్రు. మరి ఇక ముందు కూడా నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా మరి యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మనందరం కూడా ఒకటి కావాల్సి ఉన్నది. ఈరోజు నరేంద్ర మోదీ గారికి కుటుంబం లేదు. నరేంద్ర మోదీ గారు యావత్ భారతీయులే వారి కుటుంబ సభ్యులుగా భావించి దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలోపేతం చేసి మరి ధర్మం గురించి ఎవరు పనిచేస్తూ ఉన్నారో, దేశం గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారో మరి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో
భారతదేశంలో కొంత భాగం చైనాకి మరి ఆ రోజు మనం కోల్పోయినాం. ఓ పక్కన పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పాలనలోనే మనం కోల్పోయినాం. ఈ రోజు నరేంద్ర